హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో కాకరకాయలు వచ్చాయి. కాకరకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా కాకరకాయలు వచ్చాయి అన్నమాట. ఇది కాకరకాయలు నేను ఈ విత్తనాలు పెట్టి ఒక 4 months అవుతుంది. 4 monthsలోనే చక్కగా వచ్చి బోళ్ళు కాయలు వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం కోసాను ఇన్ని కాయలు. కాకరకాయలన్నీ కోసేసిన తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, మన ఇంట్లో దొరికేదే. ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో, ఎన్ని కాయలు కాకరకాయలు కోసానో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను చిక్కుడు పాదులు కాకర పాదులు పెట్టామన్నమాట. పందిరి వేసి ఒక సైడు 2 కాకర పాదులు, ఒక సైడు 2 చిక్కుడు పాదులు పెట్టాము. చిక్కుడు పాదు అయితే ఇప్పుడు చాలా బాగా వస్తుంది, పూత వస్తుంది అనమాట. కాకర పాదు అయితే కాస్తుంది కాయలు. చిక్కుడు పాదు అయితే ఇప్పుడు పూత వచ్చి చక్కగా అవి కూడా కాయలు కాస్తున్నాయి. కాకరకాయలు చూడండి లేతగా ఎంత బాగున్నాయో. ఇంకా ముదిరితే బాగుండవని, ఎందుకో చిన్న సైజు అనుకుంటాను, ఇవి త్వరగా ముగ్గిపోతున్నాయి, అందుకే కోసేస్తున్నాను కాయలు. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గాను ఆర్గానిక్గా పెంచినాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. మందులు లేకుండా పెంచిన కూరగాయలు ఇవి. మన సేంద్రియ పద్ధతిలోనే నేను ఈ కూరగాయలు పెంచుతున్నాను. మనకి ఇంట్లోకి సరిపోయినన్ని మాకు వస్తున్నాయి అన్నమాట. మాకు సరిపోతాయి, 4-5 కాయలు వచ్చినా మాకు కర్రీ సరిపోతుంది. అలా ఆర్గానిక్గా పెంచుకుని కూరగాయలు తింటే హెల్తీగా ఉంటాం కదా. కాకరకాయలు అయితే ఈ లోపల ఉండిపోయి ముగ్గిపోయాయి అనమాట. ఎప్పటి నుంచో స్టార్ట్ అవ్వింది, 1-2 వస్తుంటే నేను కొయ్యలేదు, ఎందుకులే కర్రీ సరిపోదు కదా అనేసి. ఇప్పుడైతే ఎక్కువ వచ్చాయి, ఒక 10 కాయల వరకు వచ్చాయి అనమాట. చూడండి ఎలా ముగ్గిపోయే కాయలు. చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు కాయలు వస్తున్నాయి, చిన్న చిన్నవి, అవి కూడా బాగానే వస్తున్నాయి. కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. కాకరకాయలు బాగానే వస్తున్నాయి కానీ పాదు అయితే కొంచెం పసుపు కలర్లో వచ్చేసింది. అందుకని దీనికి ఫెర్టిలైజర్స్ ఇస్తాను. చాలా ఎండలు ఉన్నాయి కదా, ఎండల వల్ల అనుకుంటాను. చిక్కుడు పాదు అయితే చాలా బాగా వస్తుంది. కాకర పాదుని అల్లేస్తుంది అనమాట చిక్కుడు పాదు. అసలు అది తీసేద్దాం అన్ని లోపల మంచి మంచి పూత వస్తుంది. చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకర పాదు చూడండి కొంచెం డల్ అవుతుంది కదా, అందుకనే దీనికి నేను మన ఇంట్లో దొరికే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనమాట. కాకరకాయలన్నీ కోసేసిన తర్వాత మనం ఆ ఫెర్టిలైజర్స్ ఇస్తే బాగా పనిచేస్తుంది, అంటే కొంచెం బలం వస్తుంది కదా కాయలు కోసేసినప్పుడు. చూడండి పాదంతా హెల్తీగానే కనిపిస్తుంది కానీ ఆకులన్నీ కొంచెం పచ్చబడిపోయినట్టు ఉన్నాయన్నమాట, పసుపుగా అయిపోయాయి. ఎందుకో మరి అలాగ అవుతుంది పాదు. మళ్ళీ పురుగు పడుతుందేమో చూడాలి, వేపపిండి కూడా వేస్తే మంచిది. చూడండి పాదు అయితే చిక్కుడు అన్నీ ఉన్నాయన్నమాట. చిక్కుడు బరబట్టీలు అన్నీ పెట్టేసాం. పాదులు చిన్నప్పుడు పెట్టేసాం కానీ అన్నీ పెట్టకూడదు, కాకరపాదు ఒకటే పెట్టేసి ఉంటే సరిపోయాను. మేము దీంట్లో చిక్కుడు పాదు కూడా పెట్టాము. పాదుకి కోస్తుంటే లోపల ఉన్నాయన్నమాట కాయలు. ఆకులు పెద్ద వచ్చి కాయలు కనిపించట్లేదు మాకు. చెట్టు ఏంటంటే చాలా హెల్తీగా వచ్చింది, స్టార్టింగ్ నుంచి చాలా బలంగా వచ్చిందనమాట చెట్టు. నేను ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటాను కదా, తవ్వేసి అప్పుడు అది బాగానే వస్తుంది. కానీ ఎందుకో ఈ మధ్య కొంచెం పసుపు కలర్ వచ్చేసాయి ఆకులు. ఈ చిక్కుడు పాదు అల్లేయడం వల్ల అనుకుంటాను పసుపు కలర్ వచ్చేసాయి అనమాట. కింద వరకు కాయలు ఎంత బాగున్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. కాకరకాయ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఎండ్రోలు వేసుకుని వండుకుంటే చాలా చేదు ఉండదు, టేస్ట్ ఉంటుందన్నమాట. చిన్న పులిపేస్తాం కదా, చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. చెట్టుని చూస్తే 4-5 కాయలే బయటకు కనిపిస్తున్నాయి, లోపల చాలా కాయలు ఉన్నాయన్నమాట పాదు లోపల. ఇంకా కొంచెం చిన్న సైజు కూడా కోసేసాను, ఎందుకులే అనేసి, మనం కర్రీకి సరిపోతాయి కదా అన్నీ ఒకసారి కోసుకుంటే అనేసి కోసేసాను. పాదైతే బాగానే అల్లింది కానీ కొంచెం పసుపాకులు వచ్చేస్తున్నాయి. ఎందుకో ఏమన్నా చిట్కా తెలిస్తే చెప్పండి, ఎందుకో పసుపాకులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ పురుగు పట్టేస్తుందేమో టెన్షన్. లాస్ట్ ఇయర్ నాకైతే కాకరకాయలు చాలా బాగా వచ్చాయి, చిన్న పురుగు కూడా పట్టలేదు, చాలా హెల్తీగా వచ్చిందనమాట చెట్టు. ఇప్పుడు కూడా హెల్తీగా వచ్చింది కానీ కొంచెం కాయలు చిన్న సైజు వచ్చాయి. అందుకని ఇంకా వారానికి 2-3 సార్లు ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వేసవికాలం కదా, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాయి అనుకుంటాను. చూడండి చక్కగా ఇన్ని కాయలు వచ్చాయి, లోపల కోస్తే ఇన్ని వచ్చాయి అన్నమాట. చక్కగా బాగానే వచ్చాయి కాయలన్నీ. చూడండి గ్రీన్గా ఎంత బాగున్నాయో.
లాస్ట్ టైం అయితే పెద్ద పెద్ద కాయలు, ఇవి కొంచెం చిన్నవి వచ్చాయి. నేను అప్పుడు విత్తనాలు ఉంచలేదు, అవి మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టానన్నమాట. మాకు మంచి విత్తనాలే దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో. కాకరకాయలు అసలు తెల్ల కాకరకాయ విత్తనాలు అడిగితే లేవట. నెక్స్ట్ టైం తెస్తానులేండి అనేసి అన్నాడు. మన భాస్కో చూడండి, బుట్టలో ఏమున్నాయా అని చూస్తుంటే కాకరకాయలు ఉన్నాయి, తింటావా అని అడుగుతున్నాను. చూడండి 4-5 కాయలు అయితే ముగ్గిపోయాయి అనమాట. నేనే ఒక్కొక్క కాయ ఉందని ఇంకా కొయ్యలేదు. ఇది కోసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇద్దాము. ఇది చూడండి మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్. ఇది ఏంటంటే మన రైస్ కడిగిన వాటరు, గంజి, రోజు వెజిటేబుల్ తొక్కలు వస్తాయి కదా, కూరగాయ తొక్కలు, పళ్ళు తొక్కలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజుల వరకు ఇలా మూత పెట్టి ఉంచేసేసి మధ్యలో కర్రపెట్టి తిప్పుతూ ఉండాలి. 3 రోజులు పర్మనెంట్ అయితే ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ వేసే ముందు కొంచెం వాటర్ పెట్టేసుకోవాలి మొక్కలకి. ఈ విధంగా వాటర్ పెట్టేసుకుంటే అప్పుడు ఈ లిక్విడ్ని మనం ఆ మొక్కలకు వేసుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. 3 రోజులు పర్మనెంట్ అయిన లిక్విడ్ ఫెర్టిలైజర్. దీన్ని వాటర్ కలుపుకోవాలి మనం. వాటర్ కొంచెం ఎంతైనా కలుపుకోవచ్చు. వాటర్ కలిపేసుకుని మనం ఇలా మొక్కలకు వేసేసుకోవాలి మొదల. ఈ ఫెర్టిలైజర్లో మొక్కలకి చాలా మినరల్స్ అందుతాయి. ఇలా తయారు చేసుకున్న వాటర్ని నేను పేపర్లు కూడా వేసేసాను అనమాట. పేపర్లు కూడా మంచిదే. ఇంట్లో కుండీలకి అయితే వేయకూడదు కానీ చెదొస్తుంది. ఇలా గార్డెన్లో అయితే వేసేసుకోవచ్చు. అది కూడా వేసేసుకుని నేను నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి 3 రోజులు అలా పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ లిక్విడ్ ఇలా తయారవుతుంది. దీంట్లో వాటర్ వేసేసుకుని మనం మొక్కలకన్నీ ఎటువంటి మొక్కలకైనా ఇవ్వచ్చు అనమాట. చాలా బలం ఇది. ఎందుకంటే మనం రైస్ కడిగిన వాటర్లో మంచి ఇది ఉంటుంది మొక్కలకు సంబంధించింది అంతాను. మొక్కలకు కావాల్సినవన్నీ ఆ రైస్ కడిగిన వాటర్లో ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు ఈ ఫెర్టిలైజర్సే ఎక్కువ వాడుతుంటాను. ఈ వేసవికాలం అయితే ఇంకా మంచిది, మనకి మొక్కలకు కూడా సలవ చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక 2 డేస్ వాటర్ వేయకూడదు, అందుకే స్టార్టింగ్ వాటర్ వేయాలి. స్టార్టింగ్ వాటర్ వేసిన తర్వాత ఒక 3 డేస్ వరకు మనకి ఆ మొక్కలకి ఇంక వాటర్ వేయకూడదు అనమాట. దాని తర్వాత మామూలుగా వాటర్ వేసేసుకోవడమే. ఈ కిచెన్ వేస్ట్ అంతా మనము 3 రోజులు పర్మనెంట్ చేసిన తర్వాత నార్మల్గా వడపోసేసి కూడా ఉత్తి లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. ఆ మొక్కలన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఏంటంటే అవి కూడా మంచిదే కదా, మెల్లిమెల్లిగా అవి కుళ్ళే మొక్కలకు బాగా పనిచేస్తాయి అనేసి నేను మొత్తం వాటితో పాటు వేసేసాను. ఎలా అయినా వేసుకోవచ్చు, మంచిదే. అలా వేసుకున్న మనకి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే చాలా మంచిది. మనకి రూపాయి ఖర్చు అవ్వకుండా దొరుకుతుంది ఇది. చూసారు కదా, కాకరకాయలు కోసేసిన తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.